ఫ్రెండ్స్, నేడు ప్రపంచం మొత్తం మీద 8 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇంత అధిక జనాభా ఉన్నప్పటికీ ప్రపంచ జనసాంద్రత దాదాపు 60. అంటే ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో కేవలం 60 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇది కేవలం ప్రపంచ విస్తీర్ణంలో జనాభా సగటు మాత్రమే. అలాగని ప్రపంచం మొత్తం ఈ ప్రజలు సమానంగా పంపిణీ చేయబడలేదు. హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాల్లో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 6,000 నుంచి 7,000 మంది నివసిస్తుంటే, మరోపక్క ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఒక చదరపు కిలోమీటర్లో కేవలం 2-3 మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశాల్లో నివసించడానికి ప్రజలు ఇష్టపడకపోవడంతో క్రమంగా ఇక్కడ జనాభా మరింత తగ్గుతుంది. అయితే ప్రపంచ జనాభా ఇలా ఎందుకుంది అనేటువంటి ఆసక్తికరమైన అంశంతో ఈ విశాల భూభాగంలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన టాప్ 10 దేశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రారంభించే ముందు మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని కూడా నొక్కండి, ఎందుకంటే మీరు రాబోయే వీడియోని అస్సలు మిస్ కాకుండా ఉండేందుకు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ లిస్టులో టాప్ 10లో ఉంది గయానా. గయానా దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న ఒక దేశం. ఈ దేశంలో 40% మంది ప్రజలు ప్రాథమికంగా భారతీయులే అని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ దేశం యొక్క మొత్తం వైశాల్యం 2,14,969 చదరపు కిలోమీటర్లు. కానీ ఈ దేశంలో కేవలం 8,05,000 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశ జనసాంద్రత 4 కంటే తక్కువ. దీనికి అతిపెద్ద కారణం ఉష్ణమండల వర్షారణ్యాలు మరియు ఈ దేశం సవర్ణ ప్రాంతంలో ఉండటమే. దేశంలో ఎక్కువ భాగం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తో కప్పబడి ఉండటంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజలు తక్కువగా నివసిస్తున్నప్పటికీ ఈ దేశం అనేక రకాల సహజ ఆవాసాల పరంగా, అధిక జీవ వైవిధ్య జంతుజాలం పరంగా చాలా ముందుంది. దీని తర్వాత లిబియా ఉత్తర ఆఫ్రికాలోని మ్యాగ్రెబ్ ప్రాంతంలో ఉన్న ఆఫ్రికన్ దేశం. ఈ దేశ భూభాగం 90% కంటే ఎక్కువ సహారా ఎడారిలో ఉంది. సహారా ఎడారి ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ఎడారి. ఇక్కడ మానవులు నివసించడం అంత సులభం కాదు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా కేవలం 7 మిలియన్లు. ఈ దేశ వైశాల్యం 1.76 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సగటున 1 కిలోమీటర్ విస్తీర్ణంలో కేవలం 4 మాత్రమే నివసిస్తున్నారు. లిబియా వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. దేశంలో వ్యవసాయం చేసే వారి సంఖ్య చాలా తక్కువ, ఎందుకంటే ఈ దేశం ప్రపంచంలోని అత్యంత పొడి దేశాలలో ఒకటి. ఈ దేశంలో ఏడాదికి 2 అంగుళాల వర్షపాతం మాత్రమే ఉంటుంది. ఈ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షపాతమే ఉండదు. అంతేకాదు ఈ దేశంలో ఏ నది ప్రవహించదు. ఇవే కాకుండా లిబియాలో అప్పుడప్పుడు అంతర్యుద్ధాల కారణంగా, రాజకీయ అస్థిరత, అవినీతి కారణంగా ఇక్కడి ప్రజలు ఇతర దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ కారణాలన్నింటి కారణంగా లిబియాలోని 95% భూభాగ ప్రాంతం పూర్తిగా ఖాళీగా ఉంది. తర్వాత మౌరిటానియా దేశం కూడా ప్రపంచంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటి. ఉత్తర ఆఫ్రికాలోని సోయా వెరిస్ట్ దేశం. దీని మొత్తం వైశాల్యం 10,31,000 చదరపు కిలోమీటర్లు. ఈ దేశం మొత్తం జనాభా సుమారు 48 లక్షలు. మౌరిటానియాలో చాలా తక్కువ జనాభా నివసిస్తుంటారు. దీని రాజధాని నౌక్చాట్లో మినహా మిగతా మౌరిటానియా ప్రాంతాలలో మోటార్ కారు వాహనాలలో వెళ్లడం చాలా కష్టం. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఒంటెలను వంటి వాటిని వాహనాలుగా ఉపయోగిస్తారు. మౌరిటానియాలో 90% భూభాగం సహారా ఎడారిలో ఉంది. అందువల్ల ఈ దేశంలో జనసాంద్రత కూడా తక్కువగా ఉంది. సగటున 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 5 మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశంలోని ఇళ్లు చాలా వరకు మట్టి మరియు బురదతో చేసి ఉంటాయి. ఇంకా లక్షల మంది ప్రజలు గుడారాలలో నివసిస్తున్నారు. అందులోనే వారి జీవితాలను గడుపుతారు. మౌరిటానియాలో సంవత్సరానికి 3.5 అంగుళాల వర్షం మాత్రమే కురుస్తుంది. అందువల్ల ఇక్కడ ఎక్కువ వ్యవసాయం లేదు. అందుకే ఈ దేశం ప్రపంచంలోని అతి తక్కువ జనసాంద్రత గల దేశాలలో ఒకటి. కెనడా ఉత్తర అమెరికాలోని ఒక దేశం. విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అతి పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న దేశం. దీని మొత్తం విస్తీర్ణం 99,85,000 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో భారతదేశం కంటే 3 పెద్దదిగా ఉన్న ఈ దేశంలో జనాభా మాత్రం 40 మిలియన్ల కంటే తక్కువ. ఇక్కడ చదరపు కిలోమీటర్కు సగటున 4.2 మంది మాత్రమే నివసిస్తున్నారు. కెనడా జనాభాలో 90% మంది అమెరికా దేశపు సరిహద్దుకు కేవలం 100 మీటర్ల సమీపంలో నివసిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. కెనడాలో 80% కంటే ఎక్కువ భూభాగం పూర్తిగా ఎడారిగా ఖాళీగా ఉంది. కెనడాలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఏడాది పొడవున మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడి చలి కారణంగా ప్రజలు ఇక్కడ నివసించలేరు. ఇదే కాకుండా ఈ దేశం చుట్టూ అడవులు, ఎడారులు, రాళ్లతో చుట్టుముట్టబడి ఉంది. అందుకే ఈ దేశంలోని 80% భూభాగం మానవ మనుగడ సాధ్యం కాదు. అందుకే కెనడా జనాభా మొత్తం కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే నివసిస్తున్నారు. బోట్స్వానా. ఇది దక్షిణాఫ్రికాలోని భూ పరివేష్టత దేశం. బోట్స్వానా భౌగోళికంగా చదునుగా ఉంటుంది. ఈ దేశపు భూభాగంలో దాదాపు 70% కలహారి ఎడారిలో ఉంది. ఈ ఎడారి కారణంగా బోట్స్వానాలో ప్రజలు నివసించడానికి ఇష్టపడరు. దేశం మొత్తం జనాభా సుమారు 27 లక్షలు మాత్రమే. దీని వైశాల్యం 5,81,730 చదరపు కిలోమీటర్లు. దీని విస్తీర్ణంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 4.6 మాత్రమే. ఈ దేశం వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా ఏనుగులు నివసిస్తున్నాయి. దేశంలోని చాలా మంది ప్రజలు మైనింగ్ లేదా వ్యవసాయంలో పాల్గొంటారు. బోట్స్వానా జనాభా తగ్గడానికి మరొక కారణం ఇక్కడ వ్యాధులు పెరగడం. ఒకప్పుడు దేశంలోని 40% జనాభా ఎయిడ్స్ వ్యాధితో బాధపడ్డారు. ఈ వ్యాధి కారణంగా ఇక్కడ ప్రతి సంవత్సరం 25,000 నుండి 30,000 వరకు మరణాలు సంభవించాయి. 2000 సంవత్సరంలో ఈ దేశ ప్రజల ఆయుర్దాయం 45 సంవత్సరాలకు పడిపోయింది.
పడిపోయింది. ఆ తర్వాత ఈ దేశానికి అనేక ఇతర సంస్థలు, అనేక దేశాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఈ దేశం పురోగతి పదంలో ముందుకు సాగుతుంది. రోగాలు కూడా తగ్గుతున్నాయి. బోట్స్వానా ఆయురార్థం రేటు కూడా 65 సంవత్సరాలకు చేరుకుంది. సురినామ్ దక్షిణ అమెరికాలోని ఒక అందమైన దేశం. ఈ దేశ వైశాల్యం 1,65,000 చదరపు కిలోమీటర్లు. ఇంత పెద్ద దేశంలో కేవలం 6.25 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు కేవలం 4 మాత్రమే. ఈ దేశం 1975 సంవత్సరంలో స్వతంత్రాన్ని పొందింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దీని ఆర్థిక వ్యవస్థ అంత బలంగా లేదు. దేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణమండల వర్షారణ్యాలు, సవన్నా ప్రాంతం, చిత్తడి నేలలు ఉన్నాయి. అనేక నదులు ఈ దేశం గుండా ప్రవహిస్తున్నాయి. ఈ దేశం అమెజాన్ అడవికి దగ్గరగా ఉంది. అడవులు ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ఎక్కువ భాగం మనుషులు జీవించలేని చోటని అర్థం చేసుకోవచ్చు. ఈ చుట్టూ అడవులు, నదులు ఉండటం వల్ల దేశంలో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ అంత బాగోలేదు. అందుకే విదేశీ కంపెనీలు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. సురినామ్లో ఈ మధ్య కాలంలో అనేక చమురు రిజర్వులు కనుగొనబడ్డాయి. దీంతో భవిష్యత్తులో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడవచ్చని ఆశిద్దాం. ఐస్లాండ్ ప్రపంచంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటి. ఈ దేశంలో దేనికి కొరత లేదు. ఈ దేశ ప్రజలు మంచి జీవన శైలిని ఆస్వాదిస్తున్నారు. మంచి ఇళ్లు, రవాణా, ఉపాధి ఉన్నప్పటికీ ఈ దేశం మొత్తం జనాభా కేవలం 3,75,000 మాత్రమే. ఈ దేశం మొత్తం విస్తీర్ణం 1,03,000 చదరపు కిలోమీటర్లు. అంటే ఈ దేశం భారతదేశ రాజధాని ఢిల్లీ కంటే 70 రెట్లు పెద్దది. అయినా కూడా ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటారు. దేశ జనాభాలో 65% మంది రాజధాని నగరం రెగ్జావిక్ లో మాత్రమే నివసిస్తున్నారు. నిజానికి ఐస్లాండ్ లో ఎక్కువ భాగం హిమానీ నదులతో కప్పబడి ఉంటుంది. ఇంతేకాకుండా ఈ దేశంలో అనేక క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా పేలవచ్చు. దాంతో అగ్నిపర్వతాల సమీపంలో జీవించడానికి ఎవరూ ఇష్టపడరు. ఈ దేశం ఆర్కిటిక్ సర్కిల్ కు సమీపంలో ఉన్నందున రాత్రిపూట ఇక్కడ నార్థరన్ లైట్స్ యొక్క అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ దేశంలో ప్రజలకు జీవించడానికి ఇష్టపడకపోయినా విహారయాత్రకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా. వైశాల్యం పరంగా ప్రపంచంలోని 6వ అతిపెద్ద దేశం. అయితే ఇంత విస్తీర్ణం ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా జనాభా చాలా తక్కువగా ఉంది. ఎంతలా అంటే ఈ దేశంలోని మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ప్రజలు ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. ఇంత భూభాగం ఉన్నప్పటికీ 95% పూర్తిగా ఎడారిగా ఉంది. కేవలం 5% ప్రాంతంలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రజలు తీర ప్రాంతానికి సమీపంలో నివసించడానికి ఇష్టపడతారు. ఆస్ట్రేలియా జనాభా కేవలం 26 మిలియన్ల మంది మాత్రమే. అంటే 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 3.3 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశ భూభాగాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికి కొంత భూమి ఇస్తే ప్రతి ఒక్కరికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటుంది. ఆస్ట్రేలియాలో కిల్ఫీ అనే పట్టణం ఉంది. ఈ పట్టణంలో జనాభా కేవలం 800 మాత్రమే. మధ్య ఆస్ట్రేలియాలో ఉన్న ఈస్ట్ ఫీల్డ్ రారాషైర్ అనే నగరంలో కేవలం 10,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. అయితే మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ వంటి నగరాల్లో ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతం అడవులు, ఎడారులతో చుట్టుముట్టబడి ఉంది. కొన్ని తీర ప్రాంతాలు మినహాయిస్తే మిగతా ఆస్ట్రేలియా అంతటా ఎడారులు, అడవులు మాత్రమే కనిపిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. ఏడాది పొడవునా వేడిగా ఉంటుంది. తూర్పు ప్రాంతాల్లో చాలా పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల ఎత్తు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆస్ట్రేలియా ఉష్ణోగ్రతలు మారుతాయి. ఆస్ట్రేలియా చాలా ఖాళీగా ఉండడానికి ఇంకో కారణం ఇక్కడ విపరీతమైన ఉష్ణోగ్రత. ఈ దేశంలో చలికాలంలో ఉష్ణోగ్రత -23 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. వేసవి కాలంలో అనేక ప్రాంతాల్లో 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ విధంగా ఆస్ట్రేలియా అతి తక్కువ జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటిగా చేరింది. నమీబియా ఆఫ్రికాలోని ఒక దేశం. ఈ దేశం 8,24,292 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం 26 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. అంటే 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో కేవలం 3 మాత్రమే నివసిస్తున్నారు. ఒకసారి మ్యాప్ లో ఈ దేశాన్ని పరిశీలిస్తే దేశంలోని 97% పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. నమీబియాలో తీరరేఖ ఉంది, కానీ ఇక్కడ తీర ప్రాంతం పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ దేశానికి పశ్చిమ సరిహద్దుగా అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఈ దేశ సరిహద్దులో నమీబ్ ఎడారి ఉంది. ఈ ఎడారి ప్రపంచంలోని పురాతన ఎడారి. ఇక్కడి వాతావరణం మానవ జీవనానికి అనువైనది కాదు. ఇక్కడ జీవించడం అంత సులువైనది కాదు. ఈ దేశంలో మనుషుల కంటే ఎక్కువ వన్యప్రాణులు తిరుగుతున్నాయి. వన్యప్రాణులకు ఇష్టపడే వారికి ఈ దేశం ఒక స్వర్గం. ఇదే కాకుండా కలహాల ఎడారి కూడా ఈ దేశంలో చాలా భాగం విస్తరించి ఉంది. ఈ దేశంలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తాయి. పగలు తీవ్రమైన వేడి ఉంటుంది. రాత్రి ఎడారి చలి మనిషిని గడ్డగట్టిస్తుంది. వ్యవసాయానికి అనుకూలంగా లేని ఈ దేశం ప్రపంచంలో అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఫ్రెండ్స్, ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం మంగోలియా. ఒకానొక సమయంలో ప్రపంచంలోని 20% కంటే ఎక్కువ మంది జనాభా ఈ దేశానికి చెందిన వారే. చెంగిస్ ఖాన్ మంగోల్ రాజ్య స్థాపకుడు. ఇతను తన జీవితంలో మంగోల్ సామ్రాజ్యాన్ని చాలా దూర ప్రాంతానికి విస్తరించాడు. అయితే మంగోల్ సామ్రాజ్యం పతనం తర్వాత మంగోలియాలో ప్రజలు తగ్గడం ప్రారంభించారు. ప్రస్తుతం మంగోలియాలో 99.7% ప్రాంతం పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ దేశం మొత్తం జనాభా కేవలం 33 లక్షలు మాత్రమే. 1 చదరపు కిలోమీటర్ ప్రాంతంలో 2 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. ఈ జనాభాలో సగానికి పైగా మంగోలియా క్యాపిటల్ సిటీ ఉలన్ బాతాల్లో నివసిస్తున్నారు. వాస్తవానికి ఈ దేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రత
ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎంతలా అంటే ఉష్ణోగ్రత -40 డిగ్రీలకు పడిపోతుంది. గోబీ ఎడారి దేశంలోని చాలా భాగంలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శీతల ఎడారిగా పరిగణించబడుతుంది. ఈ దేశం భూపరివేష్టిత దేశం. ఈ దేశానికి ఉత్తరాన రష్యా మరియు దక్షిణాన చైనా సరిహద్దులుగా ఉన్నాయి. ఇది 15,64,116 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. పశ్చిమాన దక్షిణం వైపున ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఈ ఎత్తైన పర్వతాల కారణంగా మేఘాలు ఇక్కడికి చేరుకోలేకపోవటంతో ఈ దేశంలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. సంవత్సరంలో 250 రోజులు ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉంటుంది. దేశ జనాభాలో 1/3 మందికి సరైన ఆవాసాలు ఇప్పటికీ లేవు. వీరు సంచార జాతులుగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. మంగోలియాలో యువత చాలా తక్కువ. అందుకే ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం లేదు. ఉన్న యువతకు చేయడానికి సరైన పని లేదు. అందుకే ప్రజలు ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. మొత్తం మీద మంగోలియా యొక్క భౌగోళిక స్థితి కారణంగా ప్రజలు ఈ దేశంలో నివసించడానికి ఇష్టపడరు. ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలో అత్యంత ఖాళీగా ఉన్న 10 దేశాలు. ఇవే కాక వెస్ట్రన్ సహారా, గ్రీన్లాండ్ వంటి అనేక నిర్దిష్ట ద్వీపాలలో కూడా తక్కువ మంది జనాభా నివసిస్తున్నారు. అయితే గ్రీన్లాండ్ అనేక ఇతర ద్వీపాలు స్వతంత్ర దేశాలు కావు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందనే భావిస్తున్నాం. ఈ 10 దేశాలలో మీకు ఏ దేశం నచ్చిందో మా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ ని నొక్కండి. తద్వారా మీరు రాబోయే వీడియోలను మిస్ కాకుండా చూడవచ్చు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.